అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ వీడియోలో రూతు గ్రంథం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. రూతు మొదట మోయాబు దేశానికి చెందిన స్త్రీ. ఆమె మోయాబీరాలు. ఆమె మోయాబు దేవతలను ఆరాధిస్తూ ఉండేది. కానీ ఆమె జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఆమె దేవుని ప్రజలలో భాగమైంది. ఆమె విశ్వాసం ద్వారా ఆమె తన పాత దేవతలను వదిలి నిజమైన దేవుని తనదిగా స్వీకరించింది. బైబిల్లో రూతు గ్రంథం ఒక చిన్న పుస్తకం అయినప్పటికీ దానిలో ఉన్న ఆధ్యాత్మిక బోధనలు ఎంతో లోతైనవిగా ఉంటాయి. రూతు జీవితం విశ్వాసం, విధేయత, ప్రేమ, వినయము, కృతజ్ఞతలకు ఒక పత్రిక. యూదా దేశంలోని బెత్లెహేము అనే పట్టణంలో ఎలిమెలెక్ ఇంకా నయోమి అనే దంపతులు ఉన్నారు. వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మహలోను ఇంకా కిలియోను. వారు బెత్లెహేంలో నివసించేవారు. ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. వారికి జీవనోపాధి కోసం అక్కడ ఉండలేక బెత్లెహేంని విడిచిపెట్టి మోయాబు అనే దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకే ఎలిమెలెకు మరణిస్తాడు. ఈ సంఘటన నయోమికి చాలా బాధ కలిగిస్తుంది. అయితే నయోమి తన 2 కుమారులైన మహలోను ఇంకా కిలియోనులకి మోయాబు దేశంలోని స్త్రీలను ఇచ్చి పెళ్లి చేస్తుంది. వారి పేర్లు ఓర్పా ఇంకా రూతు. కొన్ని సంవత్సరాలు అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మహలోను, కిలియోను 2 మరణిస్తారు. ఈ సంఘటనతో నయోమి పూర్తిగా నిరాశలో మునిగిపోతుంది. అయితే నయోమి ఆ మోయాబు దేశంలో తన 2 కుమారులను, తన పెనిమిటిని కోల్పోతుంది. అయితే నయోమి తన స్వదేశమైన బెత్లెహేంకు తిరిగి వెళ్ళాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో విన్నది కనుక మోయాబు దేశం విడిచిపెట్టి వెళ్ళడానికి ఆమె ఇంకా తన కోడలిద్దరిని ప్రయాణమయ్యి వెళ్తారు. వారు అలా వెళ్ళుచుండగా నయోమి వాళ్ళ కోడళ్ళను చూసి, మీరు నాతో రావద్దు, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్తుంది. అయితే ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. రూతు అయితే ఆమెను హత్తుకునే ఉంటుంది. రూతు తన అత్తతో, నువ్వు వెళ్ళిన చోట నేను వెళ్తాను, నీవు నివసించిన చోట నేను నివసిస్తాను, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతాను అని చెప్తుంది. అలా రూతు నయోమిని హత్తుకునే ఉంటుంది. వారు అలా తిరిగి బెత్లెహేముకి వెళ్తారు. నయోమితో కూడా రూతు వెళ్ళడానికి ఆమె మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడాక మానెను. వారిద్దరూ బెత్లెహేముకు వచ్చే వరకు ప్రయాణం చేశారు. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అనే ఆమె కోడలును మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరుకున్నారు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగే నేర్కొందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి రూతు వెళ్ళి పొలంలోనికి వెళ్ళి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకొని చుండెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయాజుది. ఆ పొలము బోయాజుది కనుక బోయాజు కోయివారి వెనుక ఉంచబడిన తన పనివాడిని చూచి, ఈ చిన్నది ఎవరు అని అడిగితే ఆ పనివాడు, ఈ చిన్నది మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీయురాలు. ఆమె నేను కోయివారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగింది. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇంతవరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రమే ఆమె తన ఇంట విశ్రాంతి తీసుకుంది అని చెప్తాడు. అప్పుడు బోయాజు రూతు వినయాన్ని, కష్టాన్ని మరియు నయోమిపై చూపిన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి అతడు ఆమెకు రక్షణ కల్పించాడు. ఇతర పొలాల్లో గింజలు ఏరుకోవడానికి వెళ్ళొద్దు, నా పొలంలోనే పని చెయ్యి, నీకు దాహం అయితే నా పనివారి దగ్గర నీళ్లు తాగు అని చెప్తాడు. రూతు వినయంగా నేలపై వంగి, నేను పరదేశినైన నాపై ఇంత దయ చూపించినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్తుంది. అందుకు బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు
తెలిసింది. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని వదిలిపెట్టి ఇంతకుముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చావు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడైన యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండునట్లు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని చెప్తారు. అటు తర్వాత నయోమి రూతు ద్వారా ఈ సంగతులన్నీ విన్నప్పుడు దేవుని ప్రణాళిక వారి పట్ల ఉన్నదని గ్రహించి రూతుతో ఇలా చెప్తుంది. బోయాజు మన బంధువే, నీవు సురక్షితమైన భవిష్యత్తు పొందాలనుకుంటున్నాను. ఈ రాత్రి అతడు తన కళ్ళము వద్ద పడుకుంటాడు. నీవు స్నానం చేసి నూనె రాసుకొని మంచి వస్త్రములు ధరించి అతని వద్దకు వెళ్ళు అని నయోమి రూతుతో చెప్తుంది. రూతు నయోమి చెప్పినదంతా చేస్తుంది. బోయాజు నిద్రపోతున్నప్పుడు రూతు అతని పాదముల దగ్గర పడుకుంటుంది. బోయాజుకి మెలకు వచ్చి ఆమెను చూచి, రూత్, నేను నీ దాసురాలని, నీవు నా సమీప బంధువుడవు అని చెప్తుంది. అందుకు బోయాజు, యెహోవా చేత నీవు ఆశీర్వాదం నొందిన దానివు, నా కుమారి భయపడొద్దు, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు అని చెప్తాడు. బోయాజు రూతు యొక్క నిజాయితీ విశ్వాసం చూసి సంతోషిస్తాడు. ఆ తర్వాత ఆ పట్టణపు పెద్దల ముందు చట్టపరమైన విషయాలన్నీ పరిష్కరించి రూతును తన భార్యగా స్వీకరిస్తాడు. ప్రజలు వారిద్దరిని ఆశీర్వదించి యాకోబు రాహేలు లేయాల వంశంలాగా అభివృద్ధి పొందుతుందని దీవిస్తారు. బోయాజు రూతు పెండ్లి చేసుకుంటారు. దేవుడు వారికి ఓబేద్ అనే కుమార్ని అనుగ్రహించాడు. ఈ ఓబేదు వంశంలో యెషై జన్మిస్తారు. యెషైకి దావీదు పుడతాడు. దావీదు వంశంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మిస్తారు. ఇలా రూతు యేసుక్రీస్తు వంశంలో చోటు సంపాదించుకుంది. రూతు కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, రూతు నయోమిని వదిలిపెట్టకుండా విశ్వాసంగా నిలిచింది. ఇతర దేవతలను వదిలి యెహోవాని స్వీకరించింది. పొలాల్లో కష్టపడి పనిచేసింది వినయంగా. దేవుని ప్రణాళిక. సాధారణ స్త్రీ అయిన రూతును దేవుడు మహత్కర వంశంలో అంటే ఆయన వంశంలో చేర్చుకున్నాడు. ఈ రూతు కథలో లోతైన సత్యాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా ఎవరైనా కానీ దేవుని నమ్మితే ఆయన ఆశీర్వాదంలో భాగమవుతారు. ఒక మోయాబీయురాలైన రూతు దేవుని కృప చేత దేవుని వంశంలో చోటు సంపాదించుకోవడం ఎంత అద్భుతం కదా. ఈ రూతు కథలో నేను నేర్చుకున్న విషయాలన్నీ మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే రూతు గ్రంథం మొత్తం చదవగలరని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.